న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఓటరు సహకరించాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మచిలీపట్నం ఆర్డీఓ సాంబశివరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మచిలీపట్నం ఉత్తర మండల తహసీల్దార్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయా వివరాలను వివరించారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మచిలీపట్నం 75 మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ 2026లో భాగంగా ఒక షెడ్యూల్ని ప్రకటించింది. ఆ షెడ్యూల్లో భాగంగా 5 నుంచి 14 దాకా ట్రైనింగ్స్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బిఎల్ఓలు అందరూ హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ చేస్తారు. తర్వాత జూలై 14వ తారీఖు లోపు రేషనలైజేషన్ పోలింగ్ స్టేషన్ చేస్తారు. జూలై 21వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేస్తాము. తదుపరి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ని తీసుకొని 22 సెప్టెంబర్ 2026వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. దాని ప్రకారం కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రేపు వచ్చే సోమవారం నుంచి 15వ తేదీ నుంచి అందరు బిఎల్ఓలు మన మచిలీపట్నం నియోజకవర్గంలో 205 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని, ఎన్యూమరేషన్ ఫారాలు అంటే ప్రజెంట్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలతో కూడినటువంటి ఫారాలను మనం ఆల్రెడీ ఎన్నికల సంఘం వారు ప్రింట్ చేయించున్నారు. వాటిని తీసుకొని ప్రతి బిఎల్ఓ ఆయన పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. అంటే ఒక్కొక్క ఓటర్కి 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటే ప్రతి ఓటర్కి ఇండివిజువల్గా ఇస్తారు. మొదటంతా నియోజకవర్గం మొత్తం ప్రతి బిఎల్లో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసి ఒక వారం రోజులు పంపిణీ అయిపోయిన తర్వాత తదుపరి మళ్ళీ అదే బిఎల్లో మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఎన్యూమరేషన్ ఫారాలతో ఉన్న వివరాలతో పాటుగా ఆ ఫారంలో కొంత ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఏముంటాయి? ఓటర్ యొక్క వివరాలు, ప్రస్తుతం ఓటర్ యొక్క వివరాలు అంటే అతను పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తల్లి పేరు, తల్లి యొక్క ఎపిక్ కార్డు, తండ్రి పేరు, తండ్రి యొక్క ఎపిక్ కార్డు, భార్య అయితే భర్త యొక్క పేరు ఎపిక్ కార్డు, భర్త అయితే భార్య యొక్క పేరు ఎపిక్ కార్డు. ఆ వివరాలతో పాటుగా 2002వ సంవత్సరం ఓటర్ లిస్టులో అతను ఓటర్గా నమోదైతే ఆ వివరాలు, 2002లో అతను ఓటర్గా కాకపోతే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ, వాళ్ళ తాతయ్య కానీ నాయనమ్మ కానీ, వాళ్ళ తాతయ్య కానీ అమ్మమ్మ కానీ, ఈ 6 మంది 2002 ఓటర్ జాబితాలో ఉంటే ఆ యొక్క వివరాలు కూడా నమోదు చేసుకొని ఆ ఎన్యూమరేషన్ ఫారంతో ఓటర్ యొక్క సంతకం తీసుకొని ఆ ఎన్యూమరేషన్ ఫారాలని బిఎల్ఓ లాగిన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అపాయింట్ చేసుకోవాలి. బూత్ లెవెల్ ఏజెంట్, ప్రతి బూత్కి ఒక ఏజెంట్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా అపాయింట్ చేసుకున్నట్లయితే బిఎల్ఓలు బిఎల్ఏలు కలిసి ఎక్కువ మంది ఓటర్లను ఐడెంటిఫై చేసి సకాలంలో ఎన్యూమరేషన్ ఫారాలు మళ్ళీ ఆ బిఎల్ఓ ద్వారా ఏఈఆర్ఓకి, ఏఈఆర్ అంటే తహసీల్దార్ కమిషనర్ గారికి, అదేవిధంగా తహసీల్దార్ కమిషనర్ నుంచి నాకు వస్తే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఓటర్లందరూ ఈ విషయాన్ని గుర్తించండి. బిఎల్ఓలు సోమవారం నుంచి మీ ఇళ్ళకి వస్తారు. వాళ్ళు ఈ పర్పస్ ఎన్నికల సంఘం విధుల కోసం వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోండి. మళ్ళీ 4-5 రోజులు వారం తర్వాత వాళ్ళ యొక్క షెడ్యూల్ని మీకు ముందుగా చెప్తారు, ఏ టైంలో వస్తారు. ఆ టైంకి మీరు దయచేసి అందుబాటులో ఉండి మీ యొక్క వివరాలందరినీ వాళ్ళకి ఇస్తే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అందరూ ఆ విధంగా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓటర్లు కూడా